సో, ఈరోజు నేను చూసిన కొన్ని అండర్ రేటెడ్ రామ్ కామ్ యానిమేస్ గురించైతే చెప్తా అనమాట. యాక్చువల్లీ రామ్ కామ్స్ తక్కువే చూసా అనుకున్నా గానీ, బట్ లిస్ట్ చూస్తుంటే నేను ఆల్రెడీ ఇవన్నీ చూసేసా గదా అనిపిస్తుంది. సో, చాలానే చూసా. బట్ నాకు తెలిసి ఇవి చాలా మందికైతే తెలీదు. సో, వాటి గురించైతే ఈరోజు చెప్తా. అండ్ ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. మీకొక మంచి టైమ్ పాస్‌ని గూడా ఇస్తాయి. అండ్ అలాగే అవి తెలుగులో ఉంటాయో లేదో అండ్ ఉన్నాయో లేదో గూడా చెప్తా అనమాట. మాక్సిమం ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను పాపులర్‌వే మనకు తెలుగులో వచ్చేది ఆర్ ఆన్‌గోయింగ్ వస్తాయి. బట్ ఆల్రెడీ ఎండ్ అనేటివి లేకపోతే లెస్ పాపులర్‌వి మాక్సిమం మన తెలుగులో రావు కాబట్టి, సో, నేను చూసిన వాటిల్లో అయితే చెప్తానమాట. మరి ఇంకెందుకు ఆలస్యం ఇక మొదలుపెట్టేద్దాం. ఇక లిస్ట్‌లో నంబర్ 1 వచ్చేసి 'మై లవ్ స్టోరీ విత్ యమడ-కున్ అట్ లెవెల్ 99' అనమాట. సో, ఈ యానిమే అయితే ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే గేమింగ్ గురించి ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళ లవ్ స్టోరీ ఎలా డెవలప్ అయ్యిన దాని గురించి గూడా ఉంటుంది. సో, మాక్సిమం గేమ్ ప్లస్ ఇదనమాట. యాక్చువల్లీ చాలా అంటే చాలా బావుంటది స్టోరీ కూడా. నేను స్టార్టింగ్‌లో చూసేటప్పుడు అరే! ఏదో స్టార్ట్ చేసామనుకున్నా గానీ, బట్ ఎండింగ్‌కొచ్చేసరికి నేను సాటిస్ఫై అయ్యాననమాట. సో, ఖచ్చితంగా చూడొచ్చు దీన్ని. తెలుగులో అయితే లేదు. బట్ మీకైతే ఆ క్రంచ్ రోల్‌లోనే అవైలబుల్‌గా ఉందనుకుంటా. డెఫినెట్‌గా అస్సలంటే అస్సలు మిస్ కావద్దు. మంచి యానిమేనే. ఇక ఆ తర్వాత నంబర్ 2 విషయానికొస్తే ఇది ఇప్పుడు గూడా ఆన్ గోయింగ్‌లోనే ఉంది. ఇంకా ప్రెజెంట్ రన్ అవుతూనే ఉంది. అదే 'బ్లూ బాక్స్' అనమాట. 'బ్లూ బాక్సు' అసలు ఇక ఏం చూడకుండా డైరెక్ట్ స్టార్ట్ చేసేయండి. సో, నేను 'బ్లూ బాక్సు' ఫస్ట్ ఎపిసోడ్స్ చూసాక సరే ఆగుదాం, ఆగుదాం అనుకున్నా. బట్ 3 ఎపిసోడ్స్ చూసాక ఇక యానిమే కోసం ఆగలేక నేను మాంగా మొత్తం గూడా చదివేశా అనమాట. సో, అంత అంటే అంత మంచిగా ఉంది. అంత ఎఫెక్ట్ ఇస్తది. నిజంగా అసలు ఒక మంచి స్టోరీ, అసలు మంచి డ్రామా, ఒక మంచి డెవలప్‌మెంట్ అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం 'బ్లూ బాక్స్.' సో, దీని యొక్క ప్లాట్ మీకు సింపుల్‌గా చెప్పాలంటే, సో, మన హీరో వచ్చేసి ఆహ్, 'చినాత్సు' అనే వాళ్ళ సీనియర్‌నయితే లవ్ చేస్తుంటాడు. బట్ ఏంటి తనేమో ఆల్రెడీ వాలీబాల్ టీమ్‌కి ఏస్ అనమాట. అండ్ తను ఆల్రెడీ నేషనల్ లెవెల్‌కైతే వెళ్తుంటది. కానీ మనోడేమో బ్యాడ్మింటన్‌లో ఇంకా చాలా లోగా ఉంటాడు. సో, తనని మ్యాచ్ చేయాలంటే తను మ్యాచ్‌లో గెలవాలి. అండ్ ఎలాగైనా సరే తనకి ఈక్వల్ ఫూటింగ్ అయిన తర్వాతే తనకు ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల చినట్సుకేమో ఇది మన హీరోతోనే వచ్చి ఐ మీన్ మన హీరో వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సొస్తది కొన్ని కారణాల వల్ల. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరి మధ్య డెవలప్‌మెంట్ ఎలా అయింది, స్టోరీ ఎలా ముందుకెళ్ళిందే అనేదే ఈ యానిమే అనమాట. 'బ్లూ బాక్సు' నిజంగా ఒక జెమ్ అబ్బా! ఆ యానిమేషన్ గాని, ఆ క్యారెక్టర్స్ గాని, నిజంగా మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇష్టమవుద్ది. సో, అంత బాగుంటది యానిమే. అండ్ ప్రెజెంట్ అయితే ఇంకా రన్ అవుతూనే ఉంది. ఇంకా అయిపోలేదు. టోటల్‌గా 25 ఎపిసోడ్స్ వచ్చాక సరే అయిపోద్దనమాట. సో, ఒక్క సీజనే. అండ్ నెక్స్ట్ సీజన్ గూడా రావచ్చు మేబీ. బట్ ఐ లవ్డ్ ఇట్ మ్యాన్. ఐ పర్సనల్లీ డెఫినైట్‌లీ రికమెండ్ చేస్తాను నేను 'బ్లూ బాక్సు.' అండ్ 'మై లవ్ స్టోరీ విత్ యమడ కున్‌లో' గూడా జస్ట్ ఒక్క సీజనే అనమాట. 12 ఎపిసోడ్సే అనుకుంటా. 12 ఎపిసోడ్సే అది. ఇక నంబర్ థర్డ్ విషయానికొస్తే అదే 'కుబో వోంట్ లెట్ మీ బి ఇన్విజిబుల్' అనమాట. సో, ఈ యానిమే వచ్చేసి మీకు యానీ టైమ్‌లోనే అవైలబుల్‌గా ఉంది. అదేలెండి యూట్యూబ్ ఛానెల్‌లో. సో, మీరక్కడ చూడాలనుకుంటే సబ్‌టైటిల్స్ ఆన్ చేసుకొని చూసేయొచ్చు. నిజంగా ఇది చాలా మందికి తెలీదు గానీ, ఒక మంచి యానిమే. పీస్‌ఫుల్‌గా అసలు రైవల్స్ ఉండరు. ఏంటి ఉండదు. చాలా స్మూత్‌గా ఎళ్తది. చాలా అంటే చాలా బావుంటది. ఇది కూడా కేవలం ఒక్క సీజనే అండ్ 12 ఎపిసోడ్సే అనమాట. అండ్ దీని ప్లాట్ జూసుకుంటే మనకి 'కుబో' వచ్చేసి ఆల్రెడీ ఒక పాపులర్ గర్ల్ అనమాట. కానీ మన హీరో వచ్చేసి తనకసలు తను ఉన్నాడో లేదో గూడా ఎవరికీ గూడా తెలీదు. ఎందుకంటే తన ప్రెజెన్స్ అనేది లోగా ఉంటది. అంటే ఎవరికి ఆఖరికి కనిపించడు. కానీ 'కుబో'కి మాత్రం తను కనిపిస్తూనే ఉంటాడు. అండ్ తనని ప్రతిసారి గూడా పలకరిస్తూ ఉంటది. ఎందుకంటే 'కుబో'కి మనోడంటే ఇష్టం కాబట్టి. చాలా మంచి ప్లాటు. చాలా మంచి యానిమే. నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తా. అబ్బా! దీంట్లో ఏంది క్రింజీ అనేది ఏది గూడా అనిపియదు. చాలా స్మూత్‌గా, చాలా క్యూట్‌గా అండ్ చాలా బాగుంటది. నేను 100% రికమెండ్ చేస్తా. దీన్ని చూడమని. యూట్యూబ్‌లోనే అవైలబుల్‌గా ఉంది. తెలుగులో లేదు. సో, దీన్ని తెలుగులో ఎక్స్‌పెక్ట్ కూడా చేయకాకండి. ఎందుకంటే సీజన్ 2 వస్తాదో రాదో గూడా తెలీదు. వచ్చింది ఒక్క సీజనే. సో, తెలుగులో అది లేదు. ఇక దాని తర్వాత ఇదొచ్చేసి ఇది గూడా తెలుగులో ఉందో లేదో నాకైతే తెలీదు. లేదనే అనుకుంటా మాక్సిమం. మేబీ ఉందేమో తెలీదు. సో, 'మై టైనీ సెంపై' అనమాట. సో, ఇది హిందీలో అయితే ఉంది. తెలుగులో లేదనమాట 'మై టైనీ సెంపై.' మేబీ ఫ్యూచర్‌లో రావచ్చేమో. అంటే ఆల్రెడీ హిందీలో ఉంది గదా! సో, 'మై టైనీ సెంపై' చాలా అంటే చాలా మంచి యానిమే. క్యూట్‌గా ఉంటది. ఎందుకంటే దీని ప్లాట్ జూసుకుంటే వర్క్ ప్లేస్ అనమాట.
సో, నాకు వర్కింగ్‌లో ఉండే యానిమేస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. వాటిపైన గూడా కావాలంటే సెపరేట్ వీడియో జేస్తా. నేను చాలా జూసా. సో, అవి ఎందుకంటే బాగుంటాయి. అబ్బా! వాళ్ళు వర్క్ చేస్తూ అండ్ వాళ్ళ వర్క్ డెవలప్‌మెంట్‌లో అసలు వాళ్ళ లవ్ స్టోరీస్ ఎలా డెవలప్‌మెంట్ అయ్యాయి అనేదంతా కూడా చాలా అంటే చాలా బావుంటది. సో, ఈ యానిమే గూడా అంతే. సో, పేరులోనే ఉంది గదా! 'మై టైనీ సెంపై' అని. సో, మన ఎంసీ వచ్చేసి ఒక కంపెనీలో జాయిన్ అయితాడు. అక్కడ మనోడి సెంపై వచ్చేసి చిన్నగా ఉంటది. బట్ మనోడినైతే కేర్ చేస్తూ ఉంటది. అండ్ మనోడికిష్టం. సో, తనకైతే రియలైజ్ కాదు తను స్టార్టింగ్‌లో. బట్ వెళ్ళే కొద్దీ, వెళ్ళే కొద్దీ వాళ్ళ డెవలప్‌మెంట్ కానీ, అండ్ సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా అంటే చాలా బావుంటాయి. నాకు నిజంగా చాలా అంటే చాలా ఇష్టం. సో, ఇలాంటి యానిమేస్ అంటే. అండ్ ఇది చాలా అంటే చాలా బావుంటది. ఒక్క సీజనే ఉంటది. అండ్ ఆ ఒక్క సీజన్ అయితే హిందీలో ఉంది. 12 ఎపిసోడ్సే. తెలుగులో అయితే లేదు భయ్యా. మీకు క్రంచ్ రోల్‌లోనే అవైలబుల్‌లో ఉంది. మేబీ ఫ్యూచర్‌లో రావచ్చేమో. సో, మీ లిస్ట్‌లో అయితే యాడ్ చేసుకోండి. సో, రొమాన్స్ యానిమేస్ తెలుగులో చాలా అంటే చాలా తక్కువున్నాయి. అండ్ నేను తెలుగు డబ్బు లిస్ట్ గూడా పెడతా. ఐ మీన్ రేపే పెడతా అనుకుంటా. సో, తెలుగు డబ్బు యానిమే లిస్ట్ గూడా వస్తది. సో, ఆ లిస్ట్‌లో కొన్ని రొమాన్సే ఉన్నాయి. బట్ ఇదొచ్చేసి సెపరేట్ అనమాట. సెపరేట్‌గా నేను చూసిన వాటి గురించి చెప్తున్నా. ఇక ఆ తర్వాత నంబర్ ఫిఫ్త్ ప్లేస్‌లో చూసుకుంటే 'రెయిన్బో డేస్' అనమాట. సో, యాక్చువల్లీ ఈ యానిమే నేను 2, 3 టైమ్స్ చూసా. అండ్ ఇప్పుడు గాదు నేను యానిమే స్టార్ట్ చేసినప్పుడు చూసా అనమాట. లైక్ 5 ఇయర్స్ బ్యాకు. ఇది యాక్చువల్లీ ఎవ్వరికి గూడా పెద్దగా తెలీదు. సో, దానికి రీజన్ గూడా ఉంది. ఎందుకంటే ఇది స్టాండ్ ఔట్ అయ్యే యానిమే కాదు. సో, ఇది మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఇది క్రంచీ రోల్‌లో గూడా లేదనుకుంటా. యాహ్! ఇది క్రంచీ రోల్‌లో గూడా లేదు. ఇంక యూట్యూబ్‌లోనే దొరికేస్తది. అది గూడా సెపరేట్ ఎవరో అప్‌లోడ్ చేశారు. సో, 'రెయిన్బో డేస్' యానిమే పేరు. అండ్ యానిమే అయితే చాలా అంటే చాలా బావుంటది. ఎందుకంటే దీంట్లో జస్ట్ మన మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు ఇద్దరు. వాళ్ళతో పాటు మిగతా కపుల్స్ గూడా ఉంటారనమాట. లైక్ నేను ఇప్పటిదాకా చెప్పిన వాటిలో సో, ఇది హై స్కూల్ సేమ్. సో, హై స్కూల్ బ్యాక్ డ్రాప్‌లో ఉండేది. చాలా అంటే చాలా బావుంటది. సో, ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఎంసీ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఎంసీ గాని, ఫీమేల్ ఎంసీది గాని వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ మీకెంత అంటే అంత నచ్చుతాయి. సైడ్ క్యారెక్టర్ స్టోరీస్ గూడా బానే ఉన్నా, కానీ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఓరినాయన ఏందిరా ఇంత ప్యూర్‌గున్నాయి అనిపిస్తది. చాలా అంటే చాలా మంచి యానిమే. ఖచ్చితంగా మిస్ కావద్దు. అది నేను డెఫినెట్‌గా అయితే చెప్తా అనమాట. దాంట్లో వచ్చేసి ఒక్క సీజనే ఉంది. అది కూడా 12 ఎపిసోడ్సే. ఇక నంబర్ సిక్స్త్ ప్లేస్‌లోకొచ్చేసి ఇప్పటిదాకా చెప్పినవి తెలుగులో ఉన్నాయో లేదో తెలీదు గానీ, ఇప్పుడు చెప్పబోయేది మాత్రం తెలుగులో ఉందనమాట. అదే 'అనార్క్ డీమన్స్ డైలమా హౌ టు లవ్ యువర్ ఎల్ఫ్ బ్రైడ్.' సో, ఈ యానిమే అయితే తెలుగులో ఉందనమాట. ఇంత ఒక్క సీజనే వచ్చిందంటే లాస్ట్ ఇయర్‌లోనే వచ్చింది. బట్ చాలా అంటే చాలా బావుంటది. మీకు పేరులోనే ఉంది గదా! 'అనార్క్ డీమన్స్ డైలమా హౌ టు లవ్ యువర్ ఎల్ఫ్ బ్రైడ్' అని. సో, మనోడొచ్చేసి ఒక ఐ మీన్ అందరి దృష్టిలో క్రూయల్ అయినా సరే యాక్చువల్లీ పాపం మంచోడనమాట. ఎంసీ. కాకపోతే ఒక ట్రేడ్‌లో ఇది స్లేవ్ కిందయితే అమ్మేస్తుంటారు ఎల్ఫ్‌ని. సో, మనోడికి తను నచ్చి తననైతే కొంటాడు. బట్ తనని ఎలా చెరిష్ చేసుకోవాలి, తనని ఎలా లవ్ చేయాలి, తనకెలా చెప్పాలి అనే దాని గురించి కంగారు పడుతూ ఉంటాడనమాట. నిజంగా మంచి క్యూట్ యానిమే. ఆఫ్‌కోర్స్ కొన్ని సీరియస్ ఫైట్స్ అండ్ స్టఫ్స్ గూడా ఉంటాయనుకోండి. బట్ ఓవరాల్‌గా జూసుకుంటే ఒక మంచి రామ్ కామ్ ఫీల్‌నయితే ఇస్తది. సో, చాలా అంటే చాలా మంచి యానిమే. నేను ఖచ్చితంగా రికమెండ్ జేస్తా మీకు. ఒక సీజనే ఉంటది. తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఎందుకంటే నేను చెప్పిన లిస్ట్‌లో తెలుగులో ఏవి లేవు. ఇది తప్ప. అందుకే అనమాట. అండ్ ఆ తర్వాత 'జోసే ది టైగర్ అండ్ ది ఫిష్.' ఈ యానిమే గురించి చెప్పాలంటే అసలు ఎంత మంచి ఫీల్‌నిస్తదంటే మీకు, అరేయ్! ఇది కదరా లైఫ్ అంటే. ఇది మనల్ని ప్రేమించిన వాళ్ళు మనతోనుంటే అంతకంటే మించిన హ్యాపీనెస్ ఏంటిదుంటది. సో, అనే రేంజ్‌లో ఫీల్‌నయితే ఇస్తదనమాట. సో, ద నాకైతే అలానే అనిపిచ్చింది. అదే 'జోసే ది టైగర్ అండ్ ద ఫిష్.' సో, అసలు నా దృష్టిలో ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యానిమే అసలు. సో, తనకొక కోరికుంది. అన్నీ తిరగాలి, అన్నీ చేయాలి అనుకుంటది. సో, ఇప్పుడు చెప్పబోయే ఈ యానిమే వచ్చేసి ఇదొక ఫిల్మ్ అనమాట. అదే ఇదొక మూవీ. ఇది యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీ. అసలు రామ్ కామ్స్‌లో ఇది చాలా అంటే చాలా మంచిది. అండ్ చాలా అండర్‌రేటెడ్ గూడా. సో, ఎందుకంటే ఇది దీని గురించి పెద్దగా తెలియకపోవడం అది నేరం అసలు. సో, దీని ప్లాట్ లైన్ చెప్తా చూడండి. ఈ మూవీది. సో, మన సుసనే వచ్చేసి ఒక యూనివర్సిటీ స్టూడెంట్ అనమాట మనోడు. అండ్ జోసే వచ్చేసి ఒక అమ్మాయి. సో, తను వాళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడో రేర్‌గా బయటికెళ్ళేది. సో, ఎందుకంటే తన ఫిజికల్ కండిషన్ అనమాట. సో, తను నడవలేదు.
సో, ఒకరోజు వాళ్ళ నానమ్మ ఇది తనని బయటికి అలా తీసుకొస్తున్నప్పుడు మనోడు చూస్తాడు. అండ్ వాళ్ళ పరిచయం అనేది పెరుగుతుంది. సో, తనని మనోడే అసలు అన్ని చోట్లకి తిప్పుతాడు. ఎంత ఎంజాయ్ చేస్తారంటే వాళ్ళ జర్నీ ఎంత అంటే ఎంత బావుంటది. ఆ జర్నీ కానీ, ఆ డెవలప్‌మెంట్ కానీ అసలు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీ మ్యాన్ అంతే. ఇది అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. నిజంగా అండ్ క్రంచీరోల్‌లో గూడా ఉందనుకుంటా. సో, ఒకసారైతే చూడండి మూవీ ఇది. 1 అవర్ 38 మినిట్స్. మీరు ఖచ్చితంగా రిగ్రెట్ గారు. అదే 'జోసే ది టైగర్ అండ్ ద ఫిష్' అంతే మరి. ఎందుకంటే నేను ఈవెన్ చాలా మూవీసే చూసా. బట్ రామ్ కామ్స్‌లో ఇది నా ఫేవరెట్ అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో, అంత బావుంటది. మీరు ఖచ్చితంగా రిగ్రెట్ గారు. ఎందుకు చెప్తున్నానో మీకే అర్థమవుద్దనమాట. సో, మీరనుకోవచ్చు, ఈ ఇది ఎందుకు భయ్యా ఈ లిస్టు ఇది అని. బట్ నాకెందుకో అనిపిస్తదనమాట. మన మన యాక్చువల్లీ మన ఆడియన్స్‌కి చాలా మందికైతే తెలీదివన్నీ. సో, అందుకే వాళ్ళకి తెలియాలి ఇవి చాలా అంటే చాలా మంచివి. సో, యానిమే అంటే జస్ట్ ఒక నార్మల్ కార్టూన్ ఇచ్చే ఫీల్‌నయితే ఇయ్యదు. సో, ఒక డిఫరెంట్ మీరు రెగ్యులర్‌గా ఏవైతే మూవీస్ అలాంటివన్నీ చూసి ఫీలవుతారో వాటికంటే ఎక్కువ హిట్ అవుద్ది. సో, ఇందుకే ఇలాంటి మంచి మంచివైతే చెప్తున్నా అనమాట. అండ్ ఆ తర్వాతది ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ అని చెప్పొచ్చనమాట. అదే 'వెన్ విల్ అయోము మేక్ హిస్ మూవ్'. సో, ఈ యానిమే వచ్చేసి ఒక్క సీజనే ఉండడం ఇది క్రైమ్ భయ్యా. ఎందుకంటే దీంట్లో స్టోరీ వచ్చేసి సింపుల్ అనమాట. సో, మనోడొచ్చేసి మన ఎంసీ జూనియరు. సో, తను సీనియర్ లెండి. బట్ వాళ్ళ క్లబ్‌లో ఏందంటే వీళ్ళిద్దరే ఉంటారు. సో, తనేంటంటే ఇది ఒక గేమ్ ఉంటదిలెండి. అదే రివర్సీ. సో, రివర్సీలో తనెవరు ఓడించలేడు. ఈవెన్ మనోడు గూడా. సో, మనోడేంటి తనని ఎప్పుడైతే ఓడిస్తానో ఆ గేమ్‌లో అప్పుడే తనకు ప్రపోజ్ చేస్తా. సో, అంతవరకు తనకు ప్రపోజ్ చేయను అన్నట్టు. బట్ యాక్చువల్లీ ఏందంటే మన హీరోయిన్‌కి తెలుసు. సో, మనోడు తనని లవ్ చేస్తున్నాడని. ఎందుకంటే బయటికి చెప్పేస్తాడు గాని ప్రపోజ్ తప్ప అన్నీ చేస్తుంటాడు. ఓరిని ఎప్పుడు ప్రపోజ్ చేస్తావురా నువ్వు? ఎంతకాలం ఆగాలిరా నీ కోసం అన్నట్టు. ఎందుకంటే అన్నీ చేస్తున్నా సరే డిఫరెంట్ క్యూట్‌గా ఉంటది. చాలా అంటే చాలా మంచి యానిమే. ఒక్క సీజనే ఉంటది. యూట్యూబ్‌లోనే అవైలబుల్‌గా ఉంది. తెలుగులో లేదు. ఖచ్చితంగా నచ్చుద్ది. ట్రై చేయండి. ఇక ఆ తర్వాత 'అహరెన్ సాన్వా హకరనై'. సో, ఇదొచ్చేసి ఒక క్యూట్ యానిమే భయ్యా. చాలా అంటే చాలా క్యూట్ అండ్ కామెడీ యానిమే. అసలు ఎందుకంటే హీరోకి, హీరోయిన్‌కి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అంతా జస్ట్ వాళ్ళ కళ్ళు, నోరు ఉన్నా లేనట్టు సో, ర్యాప్ బ్యాటిల్ మీరు చూసే ఉంటారు. సో, అలాంటి సో, ఈ యానిమేలోనే మీరు ర్యాప్ బ్యాటిల్ చూసుంటారు. సో, చాలా అంటే చాలా క్యూటెస్ట్ అండ్ మంచి ఫన్నీ యానిమే. ఒక్క సీజనే ఉంటది. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతే అంతకు మించి ఏం చెప్పలేను దీని గురించి. సో, ఒక మంచి యానిమే అనుకోండి అంతే. సో, ఇదనమాట ఈ లిస్టు. అండ్ మీరు అనుకోవచ్చు, ఏంటి భయ్యా నువ్వు ఇంకా మంచి మంచి పాపులర్‌గున్నాయి, తోపుతురుమున్నాయి అవన్నీ చేయకుండా జస్ట్ ఇవి చేసావన్నట్టు. నేను చెప్పా గదా! సో, ఈ లిస్ట్ అనేది అండర్ రేటెడ్ వాటి గురించనమాట. అండర్ రేటెడ్ లిస్ట్‌లో నేను చూసిన వాటి గురించి. సో, అందుకే నేనిది చేశా. అండ్ యాక్చువల్లీ చాలా మందికైతే తెలుసు. ఇదిప్పుడు ఈవెన్ 'మేడ్ సమ' అండ్ ఇప్పుడు 'కగుయ సమ' సో, వాటి గురించి కూడా చేస్తా. ఐ మీన్ బెస్ట్ రొమాన్స్ అన్నట్టు. ఇవి అండర్ రేటెడ్ రొమాన్స్ యానిమేస్ అన్నట్టు. రామ్ కామ్స్ ఇవి. మీకు రొమాన్స్ ఉంటది, కామెడీ ఉంటది. పైగా సూత్ ఫీలింగ్‌నిస్తది. రైవల్స్ తొక్క తోడుకురు ఏముండరు. మంచి ఫీలింగ్‌నిస్తది. సో, అందుకే నాకిది చాలా అంటే చాలా ఇష్టమనమాట. చాలా మందికి తెలియకపోవచ్చు. సో, మీకు ఈ లిస్ట్ హెల్ప్‌ఫుల్ అయ్యిందనే అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి. సో, ఈ వీడియోకి అట్‌లీస్ట్ 30 లైక్స్ అట్‌లీస్ట్ ఎప్పటికైనా సరే అట్‌లీస్ట్ ఒక 30 లైక్స్ అన్నా చేసి మీ సపోర్ట్‌ని చూపిస్తారని అనుకుంటూ దట్స్ ఇట్. బై బై. మీట్ యూ ఇన్ ది అనదర్ వీడియో.